శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం ధరించిన అనేక అవతారాలలో ప్రసిద్ధి చెందిన వాటిలో శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి అవతారం ఒకటి. స్వామివారు దుష్టుల పాలిటి ఎంత భయంకరుడో భక్తుల పాలిటి అంత భక్తవత్సలుడు. స్వామివారికి అనేక ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో కనపడతాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి, అదేవిధంగా సింహాచలంలో ఉన్న వరాహ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి, ఇలా ఎన్నో వివిధ రూపాలలో, ముఖ్యంగా చెప్పాలంటే అహోబిలంలో ఉన్న నవనారసింహ రూపాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇలా స్వామివారు ఎన్నో రూపాల్లో అవతరించారు. మన విజయవాడకు సమీపంలో ఉన్న ఉయ్యూరు సమీపంలో ఉన్నటువంటి సాయిపురంలో కూడా స్వామివారు విశేషమైనటువంటి రూపంలో కొలువై ఉంటారు. స్వామివారి నుదుట శివలింగం ఉంటుంది అక్కడ. అలా ప్రత్యేకంగా ఉన్న ఒక శివాలయం మన గుంటూరు సమీపంలో ఉన్న చిలకలూరుపేటలో దర్శించుకునే అవకాశం మనకి లభిస్తుంది. గతంలో ఈ ప్రాంతం సుఖ మహర్షి అంటే భగవాన్ శ్రీ వ్యాస మహర్షి కుమారుడు చిలక శిరస్సు కలిగినటువంటి మహర్షి సుఖ మహర్షి ఆశ్రమం ఇక్కడ ఉండేదిట. ప్రస్తుతం ఓగేరు వాగు అని పిలుస్తున్నారు. గతంలో ఆ ఓగేరు వాగుని ఓంకార్ నది అని పిలిచేవారంట. ఆ నదీ తీరంలో సుఖ మహర్షి తపస్సు చేయగా కైలాసనాథుడు ప్రత్యక్షమై ఆయనకి ముక్తిని ప్రసాదిస్తాను, కాకపోతే నువ్వు శ్రీకాళహస్తి సమీపంలో ఉన్నటువంటి సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయమని చెప్పి సుఖ మహర్షి కోరిక మీద శివకేశవులు అభేదం అన్న విధంగా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి రూపంలో కొలువు తీరారని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి పౌరాణిక గాథ. శుకుడు అంటే చిలక శిరస్సు కలిగిన మహర్షి, ఆయన పేరు మీద ఇది సుఖపురం అని పిలువబడి కాలక్రమంలో చిలకలూరుపేటగా మారింది అని చెప్తారు. కాలక్రమంలో స్వామివారు విగ్రహం, స్వామివారికి సుఖ మహర్షి, ఆ కాలంలో రాజులు నిర్మించిన ఆలయం అవన్నీ కూడా శిథిలమైపోయినాయి. సుమారు 18వ శతాబ్దం మొదట్లో అంటే 1712 ప్రాంతంలో స్వామివారి విగ్రహం లభించిన విగ్రహాన్ని స్థానిక రాజు అయినటువంటి శ్రీ రాజా మానూరి వెంకట కృష్ణరాయణం గారు ఒక ఆలయాన్ని ఇక్కడ చిలకలూరుపేటలో నిర్మించారని చెప్పేసి మనకి చరిత్ర తెలుపుతోంది. ఈ ఆలయం చిలకలూరుపేట పట్టణ నడి బొడ్డున ఉంటుంది. చాలా విశేష ఆలయం. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రకరకాల ఆలయాలు, నవనారసింహులు. ఇట్లా ఇక్కడ స్వామివారు శివకేశవులు అభేదం అన్న విషయాన్ని స్పష్టం చేయడానికి దానికి తగినట్టుగా ఒక ప్రత్యేకమైన రూపంలో మనకి దర్శనమిస్తారు. గమనిస్తే మనకి ఎక్కడైనా లక్ష్మీ నారసింహస్వామి వారి 4 చేతులతో దర్శనమిస్తారు. 4 చేతుల్లో ఒక దాంట్లో చక్రం, మరో దాంట్లో శంఖం ఉంటుంది. కానీ ఇక్కడ చక్రం అలానే ఉంటుంది కుడి చేతిలో, కానీ ఎడం చేతిలో శివధనుస్సు అయినటువంటి పినాకాన్ని ధరించి కనపడతారు. అలా శివకేశవ రూపంలో శ్రీ నారసింహస్వామి దర్శనమిచ్చే కొన్ని క్షేత్రాలు ఇందా చెప్పుకున్నాను కదా, ఉయ్యూరు సమీపంలో ఉన్నటువంటి సాయిపురంలో స్వామివారి నుదుట శివలింగం ఉంటుందని, అలానే తమిళనాడులో కొన్ని ఆలయాల్లో నరసింహస్వామి వారి నుదుట త్రినేత్రం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ శివధనుస్సు అయినటువంటి పినాకాన్ని ధరించి స్వామివారు మనకి దర్శనమిస్తారు. చాలా విశేషమైనటువంటి రూపం. స్వామి చాలా ప్రసన్న వదనంతో భక్తులకు వారి ఈతి బాధలు తీర్చే విధంగా కొలువు తీరు ఉంటారు. అలానే ఈ రాజా మానూరి వంశం వారి కులదైవమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారికి వారు అనంతర కాలంలో ఒక ఉపాలయాన్ని నిర్మించారు. ఆలయం చాలా చిన్నది, చక్కగా పరిశుభ్ర వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ విశేషంగా ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతినిత్యం ఈ ఆలయ సందర్శనానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా నారసింహ జన్మదినం, శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జరపవలసిన శ్రీరామనవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, అదేవిధంగా ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, ఇవన్నీ కూడా చాలా నియమంగా జరుపుతారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ ఆలయం చక్కగా
ఉంటుంది. కాకపోతే చిన్నది, చాలా చిన్న ప్రాంగణంలో ఒకే ఒక సన్నిధి. దానిలో గర్భాలయంలో స్వామివారు అమ్మవారిని వామాంకం మీద కూర్చొని కుడి చేతిలో సుదర్శన చక్రం, ఎడం చేతిలో పినాక ధనస్సు ధరించి ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు. చాలా గొప్ప ఆలయం కింద చెప్పుకోవాలి. తరచి చూస్తే మన రాష్ట్రంలో గ్రామాన, పట్టణాల్లో, నగరాలలో విశేష ఆలయాలు ఉన్నాయి. వాటిని సందర్శిద్దాం. ఆ ఆలయాల అభివృద్ధికి మనంతా కృషి చేద్దాం. ఈ ఆలయాల గురించి ప్రపంచానికి తెలియచేద్దాం. ఆ ప్రయత్నంలో మేము అందిస్తున్న ఈ వీడియోలని మీరందరూ తిలకించి మీ అభిప్రాయాన్ని, మీ సమ్మతిని అదేవిధంగా 10 మందికి పంచి ఈ వీడియోలకు రావాల్సినటువంటి ప్రచారాన్ని అందిస్తే మన గ్రామాల్లో ఉన్న ఆలయాలు అందరికీ అందుబాటులోకి వస్తే అందరికీ మన ఆలయాల గొప్పతనం గురించి కూడా తెలుస్తుంది. ఎందుకంటే లక్ష్మీనరసింహ ఆలయాలు చాలా ఉన్నాయి, చెప్పాం కదా. ఇప్పుడు ఇంతకుముందు చాలా పేర్లు చెప్పున్నాను నేను. ఇది ఒక విశేష ఆలయం చెప్పాలి అంటే. అందుకనే మనం చూద్దాం. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ రూపం చూడండి. ఎందుకంటే గర్భాలయంలోకి వెళ్ళి అన్ని చోట్ల కుదరదు మూల విరాటం తీయటానికి. చూశారు కదా, స్వామివారు వరద అభయహస్తాలతో ఉంటారు. ఒక పక్క సుదర్శన చక్రం, మరో పక్క పినాకం, ఒడిలో వామాంకం మీద శ్రీ లక్ష్మీ అమ్మవారు. చాలా గొప్ప రూపం. ప్రసన్న వదనంతో ఉంటారు స్వామివారు. దర్శించుకుంటే భక్తుల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సుఖాలు దక్కుతాయని చెప్తారు. స్వామివారిని దర్శించడానికి అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా ప్రయత్నించండి. ఈ క్షేత్రాన్ని దర్శించండి. చిలకలూరుపేట నగరంలోనే ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా చాలా సులభంగా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. చిలకలూరుపేట బస్ స్టాండ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా దర్శించుకోవచ్చు. చుట్టుపక్కల కూడా కోటప్పకొండ ఇత్యాది క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సమయానుకూలంగా దర్శించిన అవకాశం ఉంటుంది. ఓం నమో నారసింహాయ నమః.